ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీకు సమాధానము దేవుడు స్థిరపరచును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం పరుస్తాడంట? సమాధానము స్థిరపరిచి, రెండవదిగా నిజముగా నీవు ఎవరున్నారు? నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిలో సఫలపరచెదవు, సఫలము చేసేదవు. నిజముగా మేము ఏ పనులు చేస్తున్నామో, మేము ఎక్కడికి వెళ్తున్నామో, మా పనులన్నిటిలో సఫలము చేసేదవు. నువ్వే పని చేస్తున్నావో నీ యొక్క చేతి కష్టార్జితాన్ని దేవుడు ఆశీర్వదించి, ఆయన నీ కష్టార్జితాన్ని సిల్లి సంచిలో వేసినట్లుగా చేయకుండా నీ కష్టార్జితాన్ని ఆయన స్థిరముగా నిలవబెట్టి ఆశీర్వాదముగా మార్చడమే కాకుండా నీ కష్టార్జితాన్ని స్థిరముగా నిలవబెడతాడు. హల్లెలూయా. సిల్లి సంచిలో వేసినట్లుగా కాకుండా నీ యొక్క కష్టార్జితము నిలబడిపోతుంది. ఆమె స్థిరముగా. అమర్ చదవండి చివరిది. ఎవరున్నారు నీ పక్షముగా? నీ పక్షముగా చాలామంది నేనున్నానని చెప్పి తప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను నీకు సహాయం చేస్తానని చెప్పి తప్పుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సహాయం అది వ్యర్థము, అది నీకు పనికిరాదు. కీర్తనల గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. చదవగలిగిన వారితో త్వరగా చదవండి, సహాయం చేయండి. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును.